నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, అలాగే మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. హరి ఓం శివం. సార్, వాస్తు నిపుణులుగా మీ మాటల్లో చెప్పండి, ఈ కాంక్రీట్ జంగల్లో ఉన్న మనం హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, ఇక్కడేంటి ఎక్కడైనా మహానగరాలు అంటే కాంక్రీట్ జంగల్లే, చెట్లు అనేవి కనుమరుగైపోతూ అంతా బిల్డింగ్ల మయం. ఓకే, బిల్డింగ్ల వరకు ఓకే, కానీ ఎక్కడ శ్మశానాలు ఉన్నాయి, ఎక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఇలాంటిది బేరీజు వేసుకునే పరిస్థితే లేకుండా పోయింది. ఇది వరకు రోజుల్లో అయితే ఊరికి చివర్లో శ్మశానం అనేది ఊరికి ఉత్తర భాగాన. ఇప్పుడు అసలు శ్మశానాలకు పాపం చోటు లేకుండా ఇళ్ళన్నీ ఆక్యుపై అయిపోతూ, మరి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎలాగండి? సాధ్యం కాదు కదా. శల్యవాస్తులో మనం దీని గురించి మాట్లాడుకున్నాము ఆల్రెడీ. శ్మశానాల మీద నిర్మాణాలు అనేది పనికిరావు. వాస్తుశాస్త్రం అది ఖండించేది, అది దాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. దానికి పరిహారం అంటూ కూడా ఏం లేదు, దానికి అతిక్రమించకూడదు. దానికి పరిహారం అంటూ ఏం లేదు, మనం దైవబలం పెంచుకోవడం తప్ప దాని పరిహారం అంటూ ఏం లేదు శాస్త్రం ప్రకారం. రెండోది, ఈ కాలువలు, ప్రవాహ స్థానాలు. అంటే మనకి జనరల్గా పెద్ద పెద్ద మహానగరాల్లో నదులు, మహానదులు, కాలువలు, మంచినీటి కాలువలు ఏముండవు. మనకు ఉండేదల్లా డ్రైనేజ్ కాలువలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, అంతకు మించి ఏముండవు. ఇవి కూడా మనకి మన యొక్క ప్లాట్ ఆర్ మన యొక్క అపార్ట్మెంట్ ఆర్ మన ఇంటికి ఏ దిక్కులో ప్రవహిస్తున్నది అనేది కూడా మన ఇంటి మీద, అంటే పరిసర వాస్తు ప్రకారం మన ఇంటి మీద ప్రభావం చూపిస్తాయి. అంటే మన ఇంటికి వాయువు మూల నుంచి ఈశాన్యం వైపుగా, అంటే ఉత్తరం వైపు ప్రవహిస్తూ వెళ్తుంటే కనుక ఆ కాలువ కానీ, నది కానీ, లేదా ఏదైనా మంచి పంట కాలువ కానీ ప్రవహిస్తూ ఉంటే, అంటే ఇప్పుడు మన హైదరాబాద్ గురించి కదా మాట్లాడుకునేది, మనం ప్రపంచం మొత్తం గురించి మాట్లాడుకున్నాం. ఉన్న ఇంటికి ఉత్తరం వైపు అంటే ఉత్తరం వైపున వాయువు నుంచి ఈశాన్యం వైపుగా ప్రవహిస్తూ వెళ్తుంటే కనుక ఆ ఇంట్లో సుఖశాంతులు, సంపదలు వర్ధిల్లుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఇంటికి ఆగ్నేయం నుంచి ఈశాన్యం వైపుగా, అంటే ఈశాన్య వైపు పల్లంగా ప్రవహిస్తూ పోతుంటే కూడా ఆ ఇంట్లో యజమానికి మంచి పేరు ప్రతిష్టలు, వంశవృద్ధి జరుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. దీనికి విరుద్ధంగా, అంటే ఈ రెండిటికి మాత్రమే శాస్త్రంలో పర్మిషన్ ఉంది. దీనికి విరుద్ధంగా, అంటే దక్షిణ వైపు కానీ లేదా పడమర వైపుని కానీ ప్రవహించడం అనేది మంచిది కాదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏమని, ఇప్పుడు మనకి ఈశాన్యం వైపు మాత్రమే ప్రవహించాలి అని. ఓకే, బట్ అదే ఈశాన్యంలో ఎత్తుగా ఉండి, ఓకే, పల్లం మనకి వాయువ్యం వైపు ఉన్నా కూడా దాని గురించి పెద్దగా భయపడాల్సిందేం లేదు. బట్ ఆ డైరెక్షన్లో నీరు ప్రవహించడం అనేది మంచిది అవుతుంది. బట్ మనకి అదృష్టం బాగుండి అటు వాయువ్యం నుంచి ఈశాన్యం వైపు ప్రవహిస్తూ ఉంటే కనుక పల్లం వైపు ప్రవహించి ఇంకా మంచిది. అంతేగాని దాని గురించి పెద్దగా మీరు వరి కావాల్సింది అయితే ఏం లేదు. దీనికి పరిహారం అంటూ కూడా శాస్త్రంలో ఒకటే పరిహారం. మనకి పక్కన కనుక ఉన్నట్లయితే, మనకి ఇమీడియట్గా మన ఇంటికి ఆనుకొని లేదా మన అపార్ట్మెంట్కి ఆనుకొని ఉన్నట్లయితే, ఇంతకుముందు మనం చెప్పినట్లుగా మన యొక్క కాంపౌండ్ వాల్ యొక్క నిర్మాణం చాలా పటిష్టంగా జరగాలి. కాంపౌండ్ వాల్లో ఎటువంటి కాంప్రమైజ్ అనేది కూడా ఉండకూడదు. ఎందుకంటే మనకి రక్షణ కవచం అదే, ఇంటికి యొక్క రక్షణ కవచం అదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్ని పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనేది సరి అయిన మార్గం. నెక్స్ట్, నదులు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మహానగరాలు అన్నీ కూడా ఉత్తరవాహినిగా నదులు ప్రవహించే మాత్రమే మహానగరాలుగా ప్రసిద్ధి చెందినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఢిల్లీ అనుకుందాం, నెక్స్ట్ ఆగ్రా, మధుర, ఇవన్నీ పెద్ద పెద్ద నగరాలు అన్నీ కూడా యమునా నది, ఆ యమునా బెల్ట్ మొత్తం కూడా మీకు ఉత్తరవాహినిగా ప్రవహించే నగరాలు మాత్రం బాగా అభివృద్ధి చెందుతాయి, బాగా డెవలప్మెంట్ అవుతాయి. అంటే మీకు నదికి రెండు వైపులా కూడా నగరం అనేది అభివృద్ధి జరుగుద్ది. బట్ నగరం ఉత్తరవాహినిగా ఉన్న ఆ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. దక్షిణ వాహినిగా ఉన్నది కొద్దిగా డెవలప్మెంట్ కొద్ది స్లోగా అవుతుంది. అందుకనే అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో అమరావతిని తీసుకెళ్ళి వాళ్ళు వాస్తు ప్రకారంగా అమరావతిని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఉత్తరవాహినిగా కృష్ణానది ప్రవహిస్తే అద్భుతమైన నగరం అవుతుందని. బట్ ఇంకా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూద్దాం, చూడాలి. ఇక శ్మశానాల విషయానికి వస్తే అండి, దగ్గరలో శ్మశానం ఉన్నా కూడా బ్యాంక్ లోన్స్ కూడా అప్రూవ్ చేయరు.
అలాంటి సందర్భాలు కూడా చూసున్నాం. ఒకవేళ కొంచెం కంచూపు మేరలో శ్మశానం ఉంది అంటే ఇంకంతే అప్రూవ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వీళ్ళు కుదరక రీసేల్ చేసి రీసేల్ వాల్యూ రాకపోవచ్చు, లేకపోతే ఎంక్రోచ్ చేశారేమో, ఎక్కడైనా రేపు పొద్దున కేసు పడవచ్చు, కాబట్టి ఏదైనా జరగచ్చు అని చెప్పి కొద్దిగా భయం ఉంటుందమ్మా. కంచూపు మేరలోనే అలా ఉంటే ఏకంగా శ్మశానాల మీద కట్టేస్తే ఇంకేందండి దానికి పరిస్థితి అసలు. అందుకేనమ్మా శాస్త్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్మశానానికి దగ్గరలోనే ఒప్పుకోలేదు. అటువంటి శ్మశానం మీద కట్టుకుంటే మాత్రం చాలా నరకయాతన అనుభవించాల్సిందే. నేను కొన్ని వందల వేల కేసులు చూశానమ్మా, శ్మశానానికి దగ్గరలో చూసి అద్భుతమైన ఇల్లు కట్టుకొని చాలా జీవితం దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని చాలామంది చూశారు. అక్కడ ఎనర్జీ లెవెల్స్ అంటే మనం అనుకుంటాం మా శ్మశానం ఒక 100 ఫీట్ల దూరంలో ఉందండి, 100 గజాల దూరంలో ఉందండి, లేదా 100 మీటర్ల దూరంలో ఉందండి, ఇట్లా లెక్కలేసుకుంటారు. కానీ అసలు ఇప్పుడు ఒకప్పుడు ఆ శ్మశానం యొక్క స్థలం ఎంత ఉందో మనకు ఎట్లా తెలుస్తుంది? అది తెలియదు మనకి. దాన్ని ఎలా దేని ద్వారా మనం నిర్ధారించాలి? ఓన్లీ పెండ్యులమ్ టెస్ట్ ద్వారా, శల్యవాస్తు ద్వారా. శల్యవాస్తు ద్వారా మనం చూసుకొని నిర్మించుకున్నట్టయితే దాని మీద ప్రాబ్లం ఏం లేదు. మీకు 100 మీటర్ల దూరంలో 200 మీటర్ల దూరంలో శ్మశానం ఉండి మన ఇంట్లో శల్యాలు ఏమి లేవంటే మీకేం ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు శ్మశానం మీద నిర్మించారో లేదో మీకు తెలియకుండా మీరు కట్టేసుకొని మీరు బాధలు పడితే కష్టం కదా. అందుకని అటువంటి దగ్గరలో కనుక ఎవరన్నా కట్టుకుంటున్నట్లయితే శల్య పరీక్ష, భూ పరీక్ష చేసుకున్న తర్వాత మాత్రమే, భూశుద్ధి అన్నీ చేసుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఇంటి నిర్మాణం చేయమని మరీ కోరుతున్నాను. రైట్ అండి. ఈ శల్యవాస్తు గురించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది, చెప్పండి. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్నో లక్షల జీవులు ఉన్నాయి. అంటే ఓన్లీ మనిషి శవమే కాదు, ఒక పిల్లి కానీ కుక్క కానీ ఏదైనా అది శల్యంలోకి వస్తుంది, శల్యవాస్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. మరి అసలు భూమి ఉంటుందా అండి? శవం లేని భూమి అంటూ అసలు దొరుకుతుందా మనకి? దీని శాస్త్రంలో అమ్మ మానుష శల్యము అంటే 120 అంగుళాల శల్యం కన్నా పెద్దది ఏదైనా ప్రభావం చూపిస్తుంది అని చెప్పింది. కాబట్టి చిన్న జంతువుల గురించి మనం భయపడాల్సింది లేదు. కానీ వాటికి కూడా అంటే ఆ శల్యాలు కూడా ఉన్నాయా లేవా అనేది శల్య వాస్తులో శల్య ప్రకారం శల్యాలు ఉన్నాయా లేవా అనేది చూసుకొని శుద్ధి చేయడం అని మాత్రం చేసుకోవడం మంచిది. అంటే గాడిద శల్యాలు కానీ, పిల్లి కానీ, కుక్క కానీ ఏదైనా చిన్న జంతువులు కూడా ఉండొచ్చు కానీ ఉండదు. కాబట్టి ఏంటంటే కొన్నిటికి పరిహారం ఉంది. పరిహారం భూశుద్ధి చేయడం, వాస్తు పురుషుని పూజించడం, అక్కడ భూశుద్ధి చేయడం, అక్కడ ఉన్న మట్టిని కొంతవరకు తీసేసి ప్రామాణికంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్ని అడుగుల లోతు వరకు మట్టిని తీసి మట్టి శుద్ధి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. జరిగితే అలా చేసుకుంటే మనకి అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. అలా కాకుండా కొన్ని శల్యాలకి పర్మిషన్ లేదు అసలు. మనిషి కపాలం అనుకుందాం, మనుషుని కన్నా పెద్దవి 120 అంగుళాల కన్నా పెద్దవి శల్యాలు ఏవైనా సరే కూడా మనకి ప్రమాదమే అని చెప్తుంది. ఎందుకంటే సైన్స్ ప్రకారం ఆలోచిద్దాం. ఊరికే గుడ్డిగా ప్రతిదీ చెప్పారు, శాస్త్రంలో చెప్పారు మనం మాట్లాడుకోవద్దు. సైన్స్ ప్రకారం ఆలోచిద్దాం. సైన్స్ ప్రకారం ఏమవుతుంది, ఈ బౌగ్గిల్లో నుంచి వీటిలో నుంచి విషవాయువులు వెలువడతాయి. విషవాయు మనం ఇంటి మీద దాని మీదే మనం ఇల్లు నిర్మించాం. విషవాయువు వెలువడి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యం వస్తుందా రాదా? అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత సింపుల్గా చెప్పారు చూడండి. ఇప్పుడు భూమి లోపల ఖనిజం తయారవుతుంది అంటే ఏంటి, ఆ భూమి లోపల ఎంత హీట్ జనరేట్ అవుతుంది. ఆ ఇంటి మీద ఆ స్థలం మీద మనం ఇల్లు నిర్మించుకున్నాం అంటే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తా లేదా? అంటే లోపల బొగ్గు తయారయ్యే వంటి స్థలం, భూమి, ఖనిజాలు ఉన్నటువంటి భూమిని శాస్త్రం ఒప్పుకోదు. అందుకని భూపరీక్ష చేసి ఇల్లు కట్టుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.